ఈరోజు తొలి ఏకాదశి అనేది ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణాయన పుణ్యకాలంలోకి స్వామివారి విష్ణుమూర్తి సైనింపు సేవలో ఏకాదశిగా ప్రారంభం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏకాదశి నుంచి ప్రథమ పండగ మొదలుపెట్టేది ప్రథమ పండగ తొలి ఏకాదశితో ప్రారంభం అవుతుంది. ఈ ఏకాదశిలో కూడా ఈ సంవత్సరం విశేషంగా ఏంటంటే అనురాధ నక్షత్రం బుధవారం కలిసి వచ్చిన సందర్భంగా విశేషమైన తొలి ఏకాదశి పండగ దీన్ని వివరిస్తాం అన్నమాట. దాని గురించి ఏంటంటే విశేషంగా మనం విష్ణుమూర్తి చాతుర్మాస దీక్షగా ఆయన సైనింపు సేవలో ఉన్నందువలన స్వామీజీలు అందరూ కూడా చాతుర్మాస దీక్ష అని ఈ 4 నెలల్లో లోక కళ్యాణార్థం గురించి కానీ దేనికైనా సరే విశేషంగా ఉంటుందని చెప్పి చాతుర్మాస దీక్షగా కూడా ప్రారంభిస్తారు. అందుకే ఇది తొలి ఏకాదశి పర్వదిన విశేషానం అంటారనమాట దాన్ని. అందుకని తొలి ఏకాదశి విశేష ప్రథమ పండగగా గుర్తింపు చేసి లోక కళ్యాణార్థంగా విష్ణుమూర్తి మనందరి యందు కృపాకటాక్షాలతో ఉండాలని కోరుకుంటున్నాం. పేలాలు అనేది మనకు విశేషంగా తొలి పండగకి మనం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి దాన్ని మనం పేలాలుగా విశేషంగా చేసి అది తొలి ఏకాదశి బెల్లము పంచదార ఈ పేలాలు వేసి కలిపి దాన్ని నూతనంగా వచ్చే పంట కాబట్టి తొలి ఏకాదశి ప్రథమ పండగలో ప్రసాదంగా చేసి వినియోగిస్తాం అన్నమాట. తీర్థ ప్రసాదాలు తీసుకుని వినియోగిస్తాం. షిరిడి సాయిబాబా వారికి కూడా తొలి ఏకాదశి అంటే చాలా ఇష్టమైంది. ఏకాదశి అనే పర్వదినం కూడా విశేషం అన్నమాట. అందుకని ఈ తొలి ఏకాదశిలో కూడా షిరిడి సాయిబాబా గారికి కూడా విశేషమైనటువంటి ఆయన షిరిడీలో కూడా విశేషంగా చేస్తారు. పేర్ల పండగని కానీ అట్లా కానీ ఇలా విశేషమైన పల్లకి ఉత్సవాలు కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని తొలి ఏకాదశి రోజు కూడా బాబా గారికి కూడా విశేషంగా చేస్తారనమాట. షిరిడీలో చేస్తారు, అన్ని దేవాలయాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు అన్ని చోట్ల అన్నీ జరుగుతాయి. మన బాబా గారి గుడిలో కూడా చక్కగా జరుగుతుంది. బందర్ రోడ్లో వెలిసి ఉన్న బాబా గారు చెన్నుపాటి పెట్రోల్ బంకు వైవీరావు గారి హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్ వైవీరావు గారు ఉషారాణి గారి ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా మందిరంలో విశేష అభిషేక పూజా కార్యక్రమాలు తొలి ఏకాదశి పర్వదిన విశేషంగా అన్నీ జరుపబడతాయి. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ తొలి ఏకాదశి ప్రథమ పండగగా మీరందరూ పూజలు చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి సంపూర్ణంగా ఉండాలని లోక కళ్యాణార్థ సుఖినో భవంతు. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నా పేరు పరాశరం వెంకట జనార్దన ప్రసాద్. ఈ ఆలయ అర్చకుడిని నేను 29 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సాయినాథ్ మహారాజ్కి